ప్రిన్సిపల్ డిజైనర్ 4 షార్ట్ ఫిల్మ్స్ లైక్ దేనికి దానికి సెపరేట్ కాదు. ఒకటి ఇక్కడ జరుగుతుంటే ఒక షూటింగ్ జరుగుతుంటే ఇంకో దానికి ప్లానింగ్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. దీనికి జరగవచ్చు, ఈ విధంగా చెయ్యొచ్చు, ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ దాని తాలూకు ప్రిపరేషన్స్ ఈ విధంగా చెయ్యొచ్చు అని ఈ మొత్తం హోల్ డిజైనింగ్ ఎవరు? విత్ ఎంటైర్ టీమ్ వి సాట్ అండ్ అది నేను ఒక CEO లాగా పనిచేశానండి. 4 డిఫరెంట్ మాడ్యూల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనేది ద స్టైలింగ్ కానీ హౌ ఇట్స్ గోన్ బి అనేది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విఎస్ జ్ఞానశేఖర్ అండి. హీఈస్ ద వన్ హూ ఇమాజిన్డ్ యాక్చువల్లీ ఇలా చేద్దాం అని. ఐఎమ్ గుడ్ ఎట్ సిస్టమ్స్ అండి, టు పుట్ ద సిస్టమ్స్ అన్నమాట. సో ఈ 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఈ 4 సిస్టమ్స్ ఇలా అచీవ్ చేయాలనేది. సో ఆఫీస్లో ఒక పెద్ద బోర్డ్స్ 4 బోర్డ్స్ పెట్టామండి. ఇక్కడ మొరాకోకు సంబంధించిందే. ఇక్కడ యూనిఫామ్స్ ఇక్కడ ఎన్ని వాడచ్చు, ఇక్కడ బల్లాలు ఇక్కడ ఎన్ని వాడచ్చు. సో ఇక్కడ యూనిఫామ్స్ అన్ని ఇక్కడ వెళ్తున్నప్పుడు క్లైమాక్స్కి వేరే యూనిఫామ్స్ చేసుకుంటే బెటర్ అన్నారండి ఇదంతా కొట్టడం అనేది. ఈ కాస్ట్యూమ్స్ కూడా కొన్ని అన్ని హైర్లకి ఇచ్చేసామండి. సో దేర్ మెనీ పీపుల్ ఇన్ చార్మినార్ దగ్గర నుంచి చాలా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మనం కుట్టించాలంటే ఎంత బత్తాలు ఇవన్నీ బదులు వి ఆస్ దెమ్, మన వాళ్ళే ఓవర్సీయింగ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ 1000 దుస్తులు కావాలంటే వాళ్ళు ఎలాగ పంపించాలనేది. ఆ తలపాగాల దగ్గర నుంచి అది చెన్నైలో ఆర్డర్ ఇచ్చేసామండి. ఎక్కడికక్కడ ఇది ఫస్ట్ అయితే అసలు వెపన్స్ అన్నీ కూడా మళ్ళీ మోల్డ్స్ ఇవన్నీ కష్టం అని చెప్పి చైనాలో ఎక్కడ దొరుకుతాయి అక్కడ వాళ్ళని మాస్ ప్రొడక్షన్ ఉంటే అక్కడ ఏమైనా తెప్పించుకుందామని వల్ల కాక ఇక్కడ మేము ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ ఆర్ భూపతి ఆధ్వర్యంలో ఈ సెటప్స్ అన్నీ చేసాం సార్. ఈ సినిమాకి ఇప్పుడు వస్తున్న క్రెడిట్కి సింహభాగం విఎస్ జ్ఞానశేఖర్. అతను లుక్ అంతా అతనండి. చాలా చోట్ల దే ఆర్ నో లైట్స్, దేవర్ నో లైట్స్, 2-3 లైట్స్ మాత్రమే ఫుల్ కాగడాలండి. హీ వాంటెడ్ దట్ ఎఫెక్ట్ అన్నమాట. మీరు మన ఆ ఏనుగు వస్తున్నది జస్ట్ సెటిలైట్స్ కొన్ని ఉన్నాయి, మిగతా అన్ని దగ్గర కాగడాలు పట్టుకున్నాయండి. హేమమాలిని గారు నడుచుకుంటా ధర్మనందుడికి వచ్చేది నో లైట్స్ ఎట్టాలండి, అన్ని దూరం కాగడాలు పెట్టి నెంబర్ ఆఫ్ అది దట్ గేవ్స్ ఆ డెప్త్ కూడా వచ్చింది సార్ అది. అండ్ సెకండ్ సింహభాగం వచ్చేసి బుర్రా సాయి మాధవ్ అండి. అతని డైలాగుల్లోనే ఆ గ్రాండియర్, విజువల్ గ్రాండియర్ వచ్చిందండి. ఆ భాష వాడటం కానీ ఆయనకి రెండో క్రెడిట్ ఎందుకు ఇస్తున్నానంటే ప్రతిరోజు జనరల్గా నేను సీన్ రాసినప్పుడు నేను డైలాగ్స్ రాసుకుంటానండి. ఈ సినిమా వచ్చినప్పుడు నేను డైలాగ్ రాయకూడదని డిసైడ్ అయ్యానండి చెప్తున్నప్పుడు అన్నమాట. అదొకటే, నేను తండ్రి మించిన కొడుకుంటాడు, తల్లి మించిన కొడుకుంటాడు క్వశ్చన్ మార్క్ అండి. ఆయన ముందు వెనక మొత్తం హీ హ్యాస్ టు రైట్. బట్ నాకంటూ కొంచెం ముందు ఉంటుంది కాబట్టి ఏదైనా రాస్తే కొంచెం మలిపోయానండి. ఒక గొప్ప రైటర్ దొరికినప్పుడు మనం దాన్ని చెడగొట్టం ఎందుకు, లెట్ ఇట్ బి హిజ్ వర్షన్, లేకపోతే ప్రతి సినిమాలో నేను మాట్లాడినట్టు ఉంటుందని. సో ఆ సీన్ పేపర్ వచ్చినప్పుడు అండి, ఆ సీన్ పేపర్ ఒక్కళ్ళకి వెళ్తున్నప్పుడు ఎవ్రీబడి ఈస్ టూ ఎక్సైటెడ్ టు ఫినిష్ దట్ సీన్. ప్రతి ఒక్కరి దట్ రియల్లీ డ్రోవ్ ఎ లాట్ అండి. ఇతను కెమెరా పెట్టినప్పుడు మానిటర్లో చూడంగానే వి ఆల్ ఎక్సైటెడ్. అతను ఒక గ్రేట్ సీన్ అది డైలాగ్ రాసినప్పుడు వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. దోస్ ఆల్సో హెల్ప్డ్ us టు గెట్ ఇన్ టు ద 79 days.